మాంసం విక్రయాలపై నిషేధం మహారాష్ట్రలో రాజకీయ రగడ రేపుతోంది. జైనుల పండుగను దృష్టిలో పెట్టుకుని బీజేపీ తీసుకున్న మాంసం నిషేధ నిర్ణయాన్ని శివసేనతో పాటు కాంగ్రెస్ కూడా వ్యతిరేకిస్తుంది. మరోపక్క మాంసం విక్రయాలు నిలిపేస్తే మా భోజనం సంగతి ఏంటని మాంసాహార ప్రియులు మండిపడుతున్నారు. ముంబై నగరంలో మాంసం విక్రయాలను 4 రోజులు నిషేధించడంతో పాటు ఆ 4 రోజులు స్లాటర్ హౌస్లను మూసివేయాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆంక్షలు విధించింది. జైనుల పండుగ పర్యూషాన్ సందర్భంగా సెప్టెంబర్ నెలలో 4 రోజులు అసలు మాంసాన్ని విక్రయించడానికి వీల్లేదన్నది ఈ ఆంక్షల సారాంశం. జైనుల మనోభావాలను గౌరవించడం కోసమే ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు మున్సిపల్ కార్పొరేషన్ చెప్పుకొస్తోంది. సెప్టెంబర్ 10, 13, 17, 18 తేదీల్లో ముంబై వాసులు మాంసం ముక్క తినాలన్నా కుదరదన్నమాట. ముంబై కార్పొరేషన్ పగ్గాలను చేపట్టిన బీజేపీ తన మత ఎజెండాను అమలు చేయడంలో భాగంగానే అత్యధికుల ఆహారపు అలవాట్లపై దాడికి దిగిందని మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టీలైన శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ సమితి నిప్పులు చెరుగుతున్నాయి. మైనారిటీలు అయిన జైనులను సంతృప్తి పరచడం కోసం మెజారిటీ మరాఠీయుల నోటికాడి మాంసం కూడును ఎలా లాగేస్తారు అంటూ ఈ పార్టీలు నిలదీస్తున్నాయి. నిజానికి జైనుల పండగ కోసం ముంబైలో మాంసం విక్రయాలపై నిషేధమన్నది ఇప్పుడే కొత్తగా ఆరంభమైనది కాదు. 1964లోనే మున్సిపల్ కార్పొరేషన్ జైనుల పండుగ సందర్భంగా ఏటా సెప్టెంబర్లో 2 రోజుల పాటు మాంస విక్రయాలు నిషేధిస్తూ తీర్మానం చేసింది. 2004లో ఈ నిషేధానికి మరో 2 రోజులు కలుపుతూ కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి మరో తీర్మానం చేసింది. ఇప్పుడు బీజేపీ 4 రోజుల మాంసం విక్రయాలపై నిషేధాజ్ఞలు జారీ చేసింది. 6 నెలల క్రితమే మహారాష్ట్రలో గోమాంసం అమ్మకాలపైన, గోమాంసాన్ని తినడంపైన కూడా నిషేధం విధించి వివాదాన్ని రాజేసింది. మెజారిటీ పేదలు మటన్లో 3వ వంతు ధర మాత్రమే ఉండే బీఫ్నే ఇష్టంగా తింటారు. వారికి అదే బలవర్ధకమైన ఆహారం. బీజేపీ హిందూ ఎజెండాను అడ్డుపెట్టుకుని గోమాంసంపై నిషేధం విధించడంతో మెజారిటీ పేదలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. లో మాంసం విక్రయాలపై నిషేధం విధించిన కాంగ్రెస్ ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. ఒక మైనారిటీ వర్గాన్ని బుజ్జగించడం కోసం మిగతా వారి ఆహారంపై ఆంక్షలు విధించడం అప్రజాస్వామికమని కాంగ్రెస్ అంటోంది. శివసేన అయితే బీజేపీని భారతీయ జైన్ పార్టీగా అభివర్ణిస్తోంది. నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచే బీజేపీ నేతలు, సంఘ్ పరివార్ ప్రచారకులు వివాదాస్పద వ్యాఖ్యలు, నిర్ణయాలు చేస్తూనే ఉన్నారు. ఆ క్రమంలో భాగంగానే మహారాష్ట్రలో మెజారిటీ ప్రజల మనోభావాలను బీజేపీ దెబ్బతీస్తోందని ప్రజా సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి. బీజేపీ మాత్రం తాము చేసిన దాంట్లో ఎలాంటి తప్పు లేదనే వాదిస్తోంది. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్.